నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. నేటి క్రిప్టో మార్కెట్ ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. దీని ప్రభావంతో బిట్కాయిన్ 3 వారాల గరిష్ట స్థాయి $71,500 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు ఇథీరియం నేడు 6% లాభపడి $2,240 వద్ద కొనసాగుతుండగా సోలనా కూడా బలమైన వృద్ధిని కనబరుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఏఐ కాయిన్లైన Fetch.ai మరియు రెండర్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నవి. ఇంకా బ్యాంకింగ్ దిగ్గజం మోర్గన్ స్టాన్లీ సొంతంగా బిట్కాయిన్ ETF-ను లాంచ్ చేయడం సంస్థాగత పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. BNB చైన్ తన 34వ త్రైమాసిక టోకెన్ బర్నింగ్ ద్వారా సప్లైని తగ్గించి ధర పెరగడానికి పునాది వేసింది. మార్కెట్ ప్రస్తుతం సానుకూలంగా ఉన్నప్పటికీ వచ్చే వారం వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాంకాల దృష్ట్యా ట్రేడర్లు అప్రమత్తంగా ఉండటం మంచిది. నేటి క్రిప్టో మార్కెట్ ట్రెండ్ను పరిశీలిస్తే బిట్కాయిన్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ $91,000 మార్కు వద్ద బలమైన రెసిస్టెన్స్ ను ఎదుర్కొంటుంది. మార్కెట్ సెంటిమెంట్ ప్రస్తుతం 72 పాయింట్లతో సానుకూలంగా ఉంది. నేటి ప్రధాన ట్రెండ్ విషయానికి వస్తే AI మరియు డిసెంట్రలైజ్డ్ AI కాయిన్లను మార్కెట్ను లీడ్ చేస్తున్నాయి. ముఖ్యంగా Fetch.ai, రెండర్ మరియు బిట్నోసర్ కాయిన్లు టాప్ ట్రెండింగ్లో ఉండటమే కాకుండా భారీ వృద్ధిని కనబరుస్తున్నాయి. అటు లేయర్ 1 విభాగంలో సోలనా మరియు సోయి కాయిన్ల కొత్త ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుండగా BNB తన క్వార్టర్లీ బర్నింగ్ ద్వారా స్థిరంగా కొనసాగుతుంది. ఇథీరియం ప్రస్తుతం $3,000 పైన స్థిరపడటానికి ప్రయత్నిస్తుంది. మొత్తానికి మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పటికీ గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ బట్టి ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్లు అప్రమత్తంగా ఉండడం మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.